నల్లగొండ జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి తీసుకుంటే రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందనే ప్రచారానికి తెరదించాడు ఆ ఎమ్మెల్యే. ఎంతో మంది జెడ్పీ చైర్మన్ పదవి స్వీకరించి ఆ తర్వాత రాజకీయంగా కనుమరుగైన చరిత్ర ఆ జిల్లాలో ఉంది. చరిత్రను తిరగరాసి మరోమారు గిరిజన ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కువ మంది గిరిజన ప్రజలు. పొత్తులో భాగంగా ఎప్పుడూ ఈ సీటును సిపిఐకి కేటాయించడం జరిగేది. ఇక్కడ సిపిఐ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదే నియోజకవర్గానికి చెందిన బాలు నాయక్ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి శిష్యుడిగా పేరుగాంచారు. మొదటిసారిగా 2009లో అప్పటి సీఎం వైఎస్ఆర్ చొరవతో దేవరకొండ నుంచి ఎమ్మెల్యేగా బాలునాయక్ గెలిచారు. 2014లో పొత్తుల్లో భాగంగా దేవరకొండ సీటు సిపిఐకి కేటాయించారు. దీంతో బాలునాయక్ పోటీకి దూరంగా ఉన్నాడు. కాంగ్రెస్ అధిష్టానం చందంపేట జెడ్పీటీసీగా బాలునాయక్ను బరిలో దింపింది. అప్పట్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో బాలునాయక్ను జెడ్పీ చైర్మన్ పదవి వరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ రాజకీయ సమీకరణలో భాగంగా బాలునాయక్ ఆ పార్టీలో చేరాడు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ పరాజయం పొందాడు. అప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ నియోజకవర్గం సమస్యలపై ప్రజల పక్షాన పోరాడుతూ వచ్చాడు. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొందాడు. గిరిజన కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశించిన బాలునాయక్కు మంత్రి పదవి వరించకపోవడంతో ప్యానెల్ స్పీకర్గా అవకాశం దక్కింది. అయినప్పటికీ తనకు గిరిజన కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చాడు. సీఎం రేవంత్ రెడ్డికి సైతం పలుమార్లు మంత్రి పదవి ఇవ్వాలని కోరాడు. తాను నిరంతరం దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం పోరాడుతున్నానని, గిరిజనుల సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా, తమ సమస్యలను వినిపించాలన్నా మంత్రివర్గంలో చోటు లభిస్తే వారికి మరింత సేవ చేసే అవకాశం దొరుకుతుందని బాలునాయక్ ఆశపడుతున్నాడు.